95 న్యూస్ స్పీడ్ న్యూస్ కు స్వాగతం. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జేడీఎస్ నేత కుమారస్వామి ఆదివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసం ప్రగతి భవన్ కు వచ్చారు. సీఎం కేసీఆర్ పలువురు నేతలు ఆయనకు స్వయంగా స్వాగతం పలికారు. తర్వాత కేసీఆర్ కుమారస్వామి కలిసి భోజనం చేశారు. అనంతరం భేటీ అయి చర్చించారు. హైదరాబాద్ లోని చెర్లపల్లి రైల్వే టెర్మినల్ పై అధికారులతో సమీక్షించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలోని ప్రధాన రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని అన్నారు. కేంద్రం చేపట్టబోయే రైల్వే అభివృద్ధి పనుల గురించి వెల్లడించారు కిషన్ రెడ్డి. చేపలు సహా మత్స్య అనుబంధ రంగాల ఆహారం గురించి ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు కృషి జరగాల్సిన అవసరం ఉందని కేంద్ర పశుసంవర్ధక మత్స్య సహాయ మంత్రి ఎల్ మురుగన్ తెలిపారు. అంత్యోదయ స్ఫూర్తి సమాజంలో అన్ని వర్గాల అభ్యున్నతి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని, ముఖ్యంగా మత్స్యకారుల అభివృద్ధి కోసం చొరవ చూపిస్తున్నారని చెప్పారు. నల్లగొండ జిల్లా మునుగోడులో కర్నే ప్రభాకర్ హాట్ కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలో సమాచారం ఇవ్వకపోవడం నియోజకవర్గ బాధ్యుల విచక్షణకు వదిలేస్తున్నా అని అన్నారు. నేను కేసీఆర్ సైనికుడిని, ఎవరు పిలిచినా పిలవకపోయినా కేసీఆర్ కోసం పనిచేస్తా. ఆశావాహులు 10 మంది ఉన్నారు. వారిలో ఎవరికి టికెట్ ఇచ్చినా ఖచ్చితంగా నేను పనిచేస్తా అని అన్నారు. ఇద్దరు వ్యక్తులను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కొట్టి చంపిన ఘటన నెల్లూరు నగరంలో చోటు చేసుకుంది. నగరంలోని తెలుగుగంగ టైలర్స్ కాలనీలోని ప్రభుత్వ మద్యం దుకాణం సమీపంలో ఇద్దరు స్నేహితులు మద్యం సేవిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అక్కడికి వచ్చి వారిని కత్తులతో దారుణంగా పొడిచి చంపారు. వెండి తెరపై అద్భుతాలకు నెలవుగా కృష్ణంరాజు నటన ఉండేదని, కళామాతల్లి సేవకు అంకితమైన రారాజు కృష్ణంరాజు అని సిపిఐ నారాయణ అన్నారు. ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం పట్ల సంతాపం తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం ఫాజుల నగర్ నుండి జగిత్యాల వెళ్లే దారి కల్వర్టు వద్ద ప్రవాహంలో కారు గల్లంతైంది. ఈ ప్రమాదంలో అమ్మమ్మ గంగా, మనమడు కిట్టు మృతి చెందగా కొడుకు నరేష్, డ్రైవర్ రిజ్వాన్ ప్రాణాలతో బయటపడ్డారు. వీరు జగిత్యాల జిల్లా చెల్గాల్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. సత్యసాయి జిల్లా తలుపుల మండలం బట్రేపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు, ఇన్నోవా కారు ఢీకొనడం వలన ఈ ప్రమాదం సంభవించింది. మరో ముగ్గురికి తీవ్రంగా గాయపడ్డారు. మంచిర్యాల జిల్లాలో ఓ కుటుంబం బహిష్కరణకు గురైంది. బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కుల పెద్దలు అదే కులానికి చెందిన కుటుంబాన్ని బహిష్కరించడం కలకలం రేపుతోంది. గ్రామంలో నెల రోజులుగా ఈ కుటుంబం ఆదరణకు నోచుకోవడం లేదు. బహిష్కరించిన కుటుంబంతో గ్రామస్తులు ఎవరైనా మాట్లాడితే 10,000 జరిమానా అంటూ కుల పెద్దలు తీర్మానించారు. హైదరాబాద్ ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి వాహనాల తనిఖీలు చేపట్టారు. నిషేధిత పదార్థాలు అక్రమ రవాణా చేస్తున్న వారిపై వేటు వేసేందుకు ఈ తనిఖీలు చేపట్టినట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసులు పాల్గొని వాహనాల తనిఖీలు నిర్వహించారు. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో మంత్రి జగదీష్ రెడ్డి పర్యటించారు. నాంపల్లి మండలం మల్లపురాజుపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని, పాఠశాల అదనపు గదులను, పల్లె ప్రకృతి వనాన్ని మంత్రి ప్రారంభించారు. దేశానికి ద్రోహం చేస్తున్న బీజేపీ పార్టీకి మునుగోడు ఎన్నికల సరైన గుణపాఠం చెప్తామని స్పష్టం చేశారు మంత్రి జగదీష్ రెడ్డి. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం బంజారాహిల్స్ లో నూతనంగా నిర్మించిన బంజారా భవన్, ఆదివాసీ భవన్లను మంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్ తో కలిసి పరిశీలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఆనాజీపురం గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందా ఖారత్ మాట్లాడారు. ఉపాధికి సంబంధించిన కూలీ డబ్బులు సమయానికి అందుతున్నాయా లేదా అనే విషయాలు కూలీలను అడిగి తెలుసుకున్నారు. నల్లగొండ జిల్లా డిండి ప్రాజెక్టు దగ్గర హైదరాబాద్ లోని ఎర్రగడ్డకు చెందిన మనవ్ సెల్ఫీ దిగుతుండగా కాలు జారి కాలువలో గల్లంతయ్యాడు. 6 స్నేహితులతో కలిసి శ్రీశైలం వినాయక నిమజ్జనం చేసి తిరుగు ప్రయాణంలో డిండి ప్రాజెక్టు వద్ద ఈ ప్రమాదం జరిగింది. సినీ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి చలనచిత్ర రంగానికి తీరని లోటని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆయన నటించిన సినిమాలు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయని వారు గుర్తు చేశారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం వేళ్లపాలెం పంచాయతీ పరిధిలోని కూకువారిపాలెం గ్రామంలో అనుమానంతో అన్న తమ్ముడిని హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది. అద్దెపల్లి బాలాజీ, ప్రతాప్ ఇద్దరు సొంత అన్నదమ్ములు కూకువారిపాలెం గ్రామంలో జీవిస్తున్నారు. 10 నెలల క్రితం తమ్ముడు ప్రతాప్ భార్య చనిపోవడంతో అన్న బాలాజీ ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో అన్న భార్యతో అక్రమ సంబంధం ఏర్పడింది. నిన్న రాత్రి ప్రతాప్ తన భార్యతో కలిసి ఉండడం చూసిన బాలాజీ కర్రతో ప్రతాప్ తలపై తీవ్రంగా కొట్టడంతో అతను మరణించాడు. చిల్లకూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. తెలుగు చలనచిత్ర సీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతితో ఆయన స్వస్థలం మొగల్తూరులో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. కృష్ణంరాజుకు మొగల్తూరులో సొంత నివాసం ఉన్నప్పటికీ ఆ భవనంలో ఎవరూ ఉండటం లేదు. ఆయనతో తమ అనుబంధాన్ని తలుచుకుని కన్నీరు మున్నీరవుతున్నారు.
మాజీ మంత్రి ఎమ్మెల్యే కొడాలి నానిపై విశాఖలో టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. 2024లో గుడివాడలో కొడాలి నాని ఓటమి తప్పదంటూ విశాఖలో ఆయన దిష్టిబొమ్మను టీడీపీ నేతలు దహనం చేశారు. 2004లో బీఫామ్ ఇచ్చిన విషయాన్ని విస్మరించి మాట్లాడుతున్నారని టీడీపీ నేత నజీర్ ధ్వజమెత్తారు. 1978లోనే ఎమ్మెల్యేగా చంద్రబాబు పనిచేశారని, 1980లో 30 ఏళ్లకే చంద్రబాబు మంత్రిగా పనిచేశారని చెప్పారు. రాజోలులోని స్టేట్ బ్యాంక్ వీధిలో సుమారు 10 అడుగులున్న భారీ కొండ చిలువ హల్చల్ చేసింది. దీనిని చూసిన జనం భయభ్రాంతులకు గురై స్థానిక అధికారులకు గ్రామ సర్పంచ్ రేవు జ్యోతికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన సర్పంచ్ స్థానికుల సహాయంతో కొండ చిలువను కొట్టి చంపారు. సంగారెడ్డి జిల్లా బీజేపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు సాక్షిగా బయటపడ్డ తీవ్ర విభేదాలు. సదాశివపేట మండలం మద్దికుంట గ్రామంలో ప్రజా గోస బీజేపీ భరోసా యాత్ర సందర్భంగా ఈ ఘటన జరిగింది. బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేశపాండే వర్గాల మధ్య తోపులాట జరిగింది.